వైఎస్ఆర్సీపీ దొంగలకు వ్యతిరేకంగా టీడీపీ జనసేన పోరాడుతున్నాయని తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, టీడీపీ జనసేన చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అధికారం కోసం కాదని, 5 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రజలు ఏర్పాటు చేస్తున్న కూటమి అని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. కూడా ఫెయిల్ అయ్యాడు, దోచుకున్నాడు, మొత్తం పొలగొడుతున్నాడు. ఈ రాష్ట్ర సర్వనాశనం అయింది. అంచేత మీరందరూ కూడా తెలుగుదేశాన్ని, జనసేన ఒత్తిని బలపరచాలని చెప్పి డిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రజల జీవితాల్లో వెలుగులు చూపాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు ఇప్పటికే అని చెప్పి చాలా పొత్తు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇలా పొత్తు పెట్టుకోవడం జరిగింది. రాజధాని పోగొట్టాడు, రాజధాని లేకుండా చేసాడు, 3 రాజధానులు అన్నాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎక్కడ రోడ్డు కూడా లేవు, అన్ని లేవు. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలంటే ఈ ప్రభుత్వం తెలుగుదేశం అలాగే జనసేన మరి బలపరచాలని చెప్పి ఇవాళ పొత్తు పెట్టుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి ఆయన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ.